వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎటర్నల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ జీవీ రావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరేంటి ఇవాళ మార్కెట్ స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతా ఉంది. ఇవాళ ఓపెనింగ్ చూస్తుంటే ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? అలాగే ఇండియన్ హోటల్స్ కంపెనీ విషయంలో ఈ షేర్లు 2% పైగా అంటే పెరగడానికి ప్రధాన రీజన్ ఏంటని అనుకోవచ్చు? అయితే నేను ముందుగా మనం మార్కెట్ విషయాన్ని కనుక గమనిస్తే, గత కొద్ది రోజులుగా మార్కెట్ తగ్గుదల నుంచి బయటకు వచ్చి మనం రైజ్లోకి రావటం మనం చూసాం. సో స్టార్టింగ్లో కొద్దిగా వీక్ అని అనిపించినప్పటికి కూడా తర్వాత మళ్ళా మార్కెట్ పుంజుకోవటం అనేటువంటిది జరిగింది. అలాగే ఓవరాల్గా మార్కెట్స్ ఇక్కడి నుంచి కూడా ఇంకా ముందుకెళ్ళటానికే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. పోతే స్పెసిఫిక్గా ఈరోజు ట్రేడింగ్లో మనం ఇండియన్ హోటల్స్ కంపెనీ విషయాన్ని కనుక పరిశీలిస్తే, ఇండియన్ హోటల్స్ కంపెనీ ఇవాళ రైజ్ అవటానికే కాకుండా భవిష్యత్తులో పెరగటానికి కూడా ప్రధానమైన కారణాలు కనుక గమనిస్తే, గత 5 సంవత్సరాలుగా ఇండియన్ హోటల్స్ కంపెనీ CAGR 42% పైన అందించడం జరిగింది. 42.8% CAGR లాస్ట్ 5 ఇయర్స్లో అందించింది. ఇది రానున్న కాలంలో కూడా మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందండి. కాకపోతే వాల్యుయేషన్ పరంగా మనం చూస్తే బుక్ వాల్యూకి 9.82 టైమ్స్లో ఇది ట్రేడ్ అవుతుంది. మరి ఇదే సమయంలో దీంతో పాటుగా ఇంకేదన్నా మంచి హోటల్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయదగినవి ఉన్నాయా అని కనుక మనం పరిశీలిస్తే, ఐటీసీ హోటల్స్, ది లీలా, ఇవి కూడా ఇన్వెస్ట్మెంట్ యోగ్యమైనటువంటి కంపెనీలు. సో ప్రధానంగా అయితే ఈ 2 కంపెనీలు మనకి ఇండియన్ హోటల్స్, ఐటీసీ హోటల్స్ 2 కూడా ఇన్వెస్టర్స్కి రానున్న 2-3 సంవత్సరాల కాలంలో మంచి రిటర్న్స్ అందించేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉందండి. కాల్ ఉన్నారు సార్, ఉదయ్ శంకర్ కాల్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి జీవీ రావు గారితో. మీకున్న డౌట్ అంటే చెప్పండి. జీవీ రావు గారు నమస్తే అండి, చెప్పండి సార్. నా దగ్గర ఇండస్ట్రియల్ షేర్స్ 417 రూపాయలు చొప్పున 50 షేర్లు ఉన్నాయి సార్. ఓకే. మోర్ దెన్ 22% లాస్ లో ఉన్నాను. అవి ఉంచమంటారా లేకపోతే లాస్ బుక్ చేసుకోమంటారా? లేదండి, లాస్ బుక్ చేయొద్దు. ఇప్పుడేంటే ఇండస్ టవర్స్ ఫండమెంటల్స్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికి కూడా ఇవి కొంత తగ్గుదల అంటే మనం ఇటీవల కాలంలో గమనించాము. అయితే కొన్ని ప్రముఖ బ్రోకరేజెస్ కూడా వీటికి ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది హోల్డ్ రేటు, కొంత బై రేటు కూడా ఇవ్వటం జరిగింది. మీరు కనీసం ఒక 18 నెలల కాలం దీన్ని హోల్డ్ చేస్తే మంచి ఫలితమే ఉండేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చండి. అందుకని ఇది మీడియం టు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్కి అవకాశం ఉన్నటువంటి స్టాకే. తొందరపడైతే లాస్ బుక్ చేయకండి. సార్ VBL గురించి అడుగుతున్నారు. హోల్డ్ చేయమంటారా 2 years వరకు, లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిని కూడా చెప్తున్నారు కనుక ఇక్కడి నుంచి 2 సంవత్సరాల కాలం మీరు హోల్డ్ చేయొచ్చండి. నెక్స్ట్ కలర్ కుమార్ చేస్తున్నారు. కుమార్ గారు మాట్లాడండి జీవీ రావు గారితో. మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర విక్రమ్ సోలార్ లిస్ట్ అయిన తర్వాత తీసుకున్నాం సార్ 360 రూపాయలలో. ఓకే. అవి ఇప్పుడు డౌన్ అయిపోయింది సార్. అవి ఉండవచ్చా లేదంటే ఎగ్జిట్ చేయాలా? ఇంకొకటి వచ్చేసి శుభం పాలిస్టింగ్ సార్ 40 రూపాయలు. ఫస్ట్ విక్రమ్ సోలార్ సార్. రైట్ అండి, ముందు అది మాట్లాడదామండి. విక్రమ్ సోలార్ విషయానికి వచ్చినప్పుడు మీకు మామూలుగా ఏంటంటే ఇనీషియల్గా లిస్టింగ్ టైంలో ఉన్నటువంటి యుఫోరియా లేదు. ఇప్పుడు క్రమేణా తగ్గటం అనేది మీరు చూశారు. కాకపోతే మనం సేల్ చేసుకోవాలి అంటే ఈ టైంలో ఇంత మీరు లాస్లో అమ్ముకునే కన్నా కూడా మళ్ళీ ఏదన్నా కాస్త రికవరీ వచ్చినప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం చేద్దరు. అల్ప లాభాలతో అయితే మార్కెట్ కొనసాగుతూ ఉంది. ఒకసారి ఇతర స్టాక్స్ గురించి కూడా తెలుసుకుందాం. సార్ బెల్రైజ్ స్టాక్ గురించి అడుగుతున్నారు. సార్ బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి హోల్డ్ చేయమంటారని అడుగుతున్నారు 2 years వరకు. బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు అయితే 139 రూపాయలు 33 పైసల్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుందండి. ఇది మనం 52 వీక్ హై లెవెల్ కనుక గమనిస్తే 89 రూపీస్ 155 రూపీస్గా ఉంది. ప్రజెంట్ ఉండేటువంటి 139 రూపీస్లో హోల్డ్ చేయొచ్చు ఇప్పుడైతే. కానీ ఫ్రెష్ బయింగ్ చేయడానికైతే మాత్రం ఇక్కడి నుంచి
ఏదైనా తగ్గినప్పుడు మాత్రమే పరిశీలించండి. 1 ఇయర్ హోల్డ్ చేసే ఆలోచన ఉంటే కరెంట్ రేట్లు ఇప్పటికే ఉన్న షేర్లను అయితే హోల్డ్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర యూకో బ్యాంక్ 34 రూపీస్ లో ఉన్నాయి సార్. ఓకే. అది చాలా రోజుల నుంచి అదే విధంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్టాక్స్ ఉంది, అదే పిఎస్సి బ్యాంక్స్ కొన్ని 5 స్టాక్స్ ని స్టేక్ చేస్తున్నారంట కదా సార్. అది ఏదండి? గవర్నమెంట్, అది యూకో బ్యాంక్ సార్. అది అవునండి. ఈ గవర్నమెంట్ 5 బ్యాంక్స్ పిఎస్సి బ్యాంక్స్ అది స్టేక్ అమ్మేస్తున్నారని సార్ న్యూస్ వచ్చింది. అది ఉంచుకోమంటారా సార్, లేకపోతే హోల్డ్ చేయమంటారా? అయితే గవర్నమెంట్ నిజంగా స్టేక్ అమ్మటం అంటూ జరిగితేనండి ఏదైనా పర్టికులర్ బ్యాంక్లో అది మీకు ఫేవరబుల్ అవుతుంది, కానీ దానిలో నష్టం అయితే మీకేం ఉండదు. ఎందుకంటే బ్యాంక్ గనక వాడి యొక్క హోల్డింగ్ని కొంత అమ్మేటువంటి పరిస్థితిలో వాల్యుయేషన్ అనేటువంటిది అడ్వాంటేజెస్ ప్రైస్లోనే అమ్మటం జరుగుతుంది. కాకపోతే ఆ లిస్ట్లో యూకో బ్యాంక్ ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బేసిక్గా ఫండమెంటల్గా చూసుకుంటే యూకో బ్యాంక్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే ఉండేయండి. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయటమే మంచిది. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ జీవరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది ప్రెసెంట్ రేట్ లో మనం ప్రీమియర్ ఎనర్జీ తీసుకోవచ్చా? ఏ ఎనర్జీ అండి? ప్రీమియర్ ఎనర్జీ. ఓకే ఓకే. ఇంకొకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తగ్గిపోతుంది రేటు, ఇప్పుడు తీసుకోవచ్చు, అక్యుములేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. బిఎస్సి లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. మీరు ఈ 3 మనం ఎన్ఎస్డిఎల్ లిస్ట్ అయిన రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎన్ఎస్డిఎల్ లిస్ట్ అయిన రోజు 880 రూపాయలు లిస్ట్ అవుతుంటే ఇది లాంగ్ టర్మ్లో ఎంత లెక్కన వెళ్ళొచ్చు అక్యుములేట్ చేయమని చెప్పి మీతో పాటుగా మన శ్రోతలందరికీ కూడా మనం చెప్పడం జరిగింది. మీరు గమనిస్తే కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఎన్ఎస్డిఎల్ 880 నుంచి 1440 రూపాయలకు కూడా వెళ్ళటం మనం గమనించాం. అంటే ఒక 1 ఇయర్లో వస్తున్ననుకున్న ప్రైస్ కేవలం 2 రోజుల్లోనే రావటం కూడా మనం చూస్తాం. అలాగే ఇప్పుడు ఈ షేర్లు ఏంటంటే మీరు బిఎస్సి కానీ సిడిఎస్ఎల్ అవనండి, ఎన్ఎస్డిఎల్ కానండి, ఈ 3 కూడా ఏంటంటే చూడటానికేమో వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయండి, కానీ ఇవి లాంగ్ టర్మ్లో ఎంత లెక్కైనా పరుగు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక విధంగా మోనోపోలీ స్టాక్స్ అనమాట. సో బిఎస్సిలో ఇన్వెస్టర్స్కి కొంత వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ కరెక్ట్గా లేక నష్టపోవచ్చు, కానీ బిఎస్సి ఇన్స్టిట్యూషన్ ఎప్పటికీ నష్టపోతుంది, ఇంకా దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి తగ్గిన ప్రతిసారి కూడా మీరు ఫర్దర్గా అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం చేస్తే లాభ పొందుతారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ రేట్స్లో అయితే బిఎస్సి సిడిఎస్ఎల్ 2 కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ ఉందని చెప్పొచ్చు రిలేటివ్లీ. వాటిలో ఇమ్మీడియట్గా బై చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఎన్ఎస్డిఎల్ విషయానికి వస్తే మాత్రం ఒక 1100 రూపీస్కి వచ్చినప్పుడు మళ్ళీ దానిలో కొనేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ 3 షేర్లు కూడా లాంగ్ టర్మ్ ఆలోచనతో ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ కేశవ్ చేస్తున్నారు. కేశవ్ గారు మాట్లాడండి జీవీరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. శక్తి పంపు మేము 1100 లో ఉన్నప్పుడు కొన్నామండి. ఏదండి? శక్తి పంప్స్. శక్తి పంప్స్ అండి. ఓకే. ఇప్పుడు అది అలాగే కన్జ్యూమ్ చేయమంటారా, లేకపోతే ఇప్పుడు ఎవరేజ్ చేయొచ్చా? మీరు ఏ రేట్లో కొన్నారండి? 900 అయితే ఓకే. అయితే కరెంట్ అయితే దాన్ని హోల్డ్ చేయండి మీరు ఇప్పుడు. ఎందుకంటే ఫండమెంటల్స్గా కంపెనీ పరంగా వచ్చినటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఓరే పీరియడ్లో కొంత రిటర్న్కి అవకాశం ఉందండి. ఇక్కడి నుంచి ఏదన్నా ఎక్కువగా రైజ్ వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ మనం అమ్మేటువంటి విషయం పరిశీలించవచ్చు. ప్రజెంట్ అయితే హోల్డ్ చేయొచ్చండి. చిన్న బ్రేక్ డిస్కస్ చేద్దాం సార్. గోల్డ్ ప్రైస్ 1,08,000 టచ్ చేయడం పట్ల ఎలా చూడాలి సార్, ఏం చెప్తారు? ఈ రోజున మనకి 24 క్యారెట్ గోల్డ్ హైదరాబాద్ మార్కెట్లో 1,08,960 రూపాయలు టచ్ అయిందండి. అయితే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మన ఛానల్ ప్రోగ్రామ్స్ ద్వారానే మనం గోల్డ్ని 62,000 రూపాయల నుంచి కూడా కొనమని మనం ఎన్నోసార్లుగా రికమెండ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా నేను ఏం చెప్తానంటే ప్రతి నెల క్రమం తప్పకుండా కనీసం 1 గ్రామ్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్ళటం మంచిదండి. గోల్డ్ ప్రైస్లో ఒకవేళ కాస్త తగ్గుదల వస్తే రావచ్చాము, కానీ స్మాల్ కరెక్షన్తో మేజర్గా ఫాలో అయ్యే అవకాశం ఇంకా దాదాపు లేదు. ఇక మనం సమీప భవిష్యత్తులో కూడా గోల్డ్ రేట్ని బిలో 1 lakh చూడలేము. అలాగే ఒక 2 years టైం పీరియడ్లో గోల్డ్ 1,30,000 రూపాయల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనీసంగా కనిపిస్తుంది. అంటే అంతర్జాతీయ పరిస్థితులు కానివ్వండి, మరొకంగా కానివ్వండి,
గోల్డ్ ప్రైస్ మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఇంకా క్రమేణా గోల్డ్ని ఎక్వైర్ చేసే ప్రయత్నం చేయటమే మంచిది. పోర్ట్ఫోలియోలో స్టాక్స్తో పాటుగా గోల్డ్ని కూడా ఉంచుకోవడం చాలా అవసరం అండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, అండి. నేను సీమెన్స్ ఎనర్జీ 3400లో, వారే ఎనర్జీ 3300లో కొన్నాను సార్. అది వాటి పరిస్థితి ఏంటి సార్? ఇవి రెండు కూడాను లాంగ్ టర్మ్కి చాలా మంచి కంపెనీలేనండి. మీరు డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇవి తాత్కాలికంగా ఏదో ఒక క్వార్టర్కో లేకపోతే 6 నెలలకో ఆలోచించాల్సినవి కాదు. లాంగ్ టర్మ్ కోసం అంటే 3-4 ఇయర్స్ అయినా హోల్డ్ చేస్తే చాలా మంచి రిటర్న్ పొందేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఈ రెండు స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేయండి. సార్, టీసీఎస్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అలాగే ఓవరాల్గా అసలు ఐటీ స్టాక్స్ సిచ్యువేషన్ ఏంటి సార్ ప్రస్తుతం మార్కెట్లో? అయితే అండి, నిజం చెప్పాలంటే ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అండి. మనం చూస్తే ఇప్పుడు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, ఈ 5 కంపెనీలు కూడా కరెంట్ వాల్యుయేషన్స్ ఎక్సలెంట్ కంఫర్ట్ జోన్లో ఉన్నాయి. ఈ రేట్లలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్కి రానున్నటువంటి 18 నెలల నుంచి 24 నెలల కాలంలో ఒక రీజనబుల్ రిటర్న్స్కి అవకాశం మెరుగ్గా ఉందండి. అందుకని ఖచ్చితంగా ఐటీ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అని అయితే మనం చెప్పొచ్చండి. టీసీఎస్ వచ్చేసి అరౌండ్ 3000 రూపీస్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. సార్, టీటాగర్ టెక్స్టైల్ గురించి అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా అని? రెండు కూడా ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి. ఇంకా తగ్గినప్పుడు ఫర్దర్గా యావరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు అండి. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్కారం సార్. మోల్టెక్ ప్యాకేజీ, టాటా కమ్యూనికేషన్స్ రెండు హోల్డ్ చేస్తున్నాం సార్. అట్టే పెట్టుకోవచ్చా లేదా అమ్మేసుకోవచ్చా? ప్రస్తుతానికైతే ఈ రెండు కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి. టాటా కమ్యూనికేషన్స్ కనీసం ఒక 3 సంవత్సరాలు కనుక మీకు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మనకి ఈ రంగంలో ఉన్న కంపెనీలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్గానే మనం చెప్పుకోవచ్చండి. డెఫినెట్గా ఈ రెండు కంపెనీలు కూడా మీరు హోల్డ్ చేయండి. సార్, అశోక్ బిల్డ్కాన్, అశోక్ లేలాండ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇవి కరెంట్ ప్రైస్ లెవెల్స్లో అక్యుములేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ డెఫినెట్గా కరెంట్ లెవెల్లో ఎంతైనా అక్యుములేట్ చేయొచ్చండి. నిజానికి వితిన్ 2 ఇయర్స్లో 40% రిటర్న్ కూడా అవకాశం ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా అంటే దానిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు వరుసలో ఉంటుందండి. ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కరెంట్లో ఏ రేట్లో మనం ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అంటే అరౌండ్ 50 రూపీస్లో నుంచి ఎక్వైర్ చేయటం కన్నా స్టార్ట్ చేస్తే మనం అనుకున్నట్టుగానే ఒక 2 ఇయర్స్ టైం పీరియడ్లో ఇది చాలా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అశోక్ లేలాండ్, అశోక బిల్డ్కాన్ రెండు కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయదగిన కంపెనీల్లో ముందు వరుసలోనే ఉంటాయండి. మీరు అడిగినటువంటి ఈ రెండు కంపెనీలు కూడా లాంగ్ టర్మ్ ఆలోచనతో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. సార్, ఎన్సీసీ, బజాజ్ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అయితే రెండు కూడా టోటలీ 2 డిఫరెంట్ సెక్టార్స్. మనం ముందుగా ఎన్సీసీ విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఎన్సీసీ కన్నా కూడా నిజానికి ప్రజెంట్ ఎల్ఎన్టీ చాలా స్ట్రాంగ్ బై క్యాండిడేట్ అని మనం చెప్పొచ్చు. ఎల్ఎన్టీ విషయానికి వస్తే ఒక 2 సంవత్సరాల కాల వ్యవధికి కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిటర్న్ స్కోప్ ఉందండి. ఇకపోతే బజాజ్ ఫైనాన్స్ విషయానికి వస్తే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఈ రెండిట్లో రిలేటివ్లీ బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్కి కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అండి. అదే అరౌండ్ 1950 అంటే బిలో 2000 రూపీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఒక 2 ఇయర్స్ టైంలో చాలా మంచి రిటర్న్ స్కోప్ ఉంది. ఇక ఓన్లీ బజాజ్ ఫైనాన్స్ గురించే మీరు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉంటే మాత్రం ఇక్కడి నుంచి కాస్త కరెక్షన్ వచ్చినప్పుడల్లా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం బజాజ్ ఫైనాన్స్లో కూడా చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే రావు గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎల్హెచ్ అయితే ఇప్పుడు నేషనల్ హైవే ఐపీఓ వచ్చింది కదా సార్, ఇప్పుడు లిస్ట్ ఇప్పుడు తీసుకోవచ్చా సార్ ఈ రేట్లో? ఎన్హెచ్ఏ అండి, నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ది ఐపీఓ లిస్ట్ అయింది కదండి. అవునండి. ఇప్పుడు 138 మీ రేట్లో ఎక్కువ అప్లై చేసుకోవచ్చు అంటారా? అయితేనండి ఇప్పుడు ఇంకో కొద్ది రోజులు వెయిట్ చేస్తే కరెక్ట్ మామూలుగా స్టెబిలైజేషన్ రావచ్చు, కాస్త తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని చెప్పి కొంచెం మార్కెట్లో దాని యొక్క ప్రైస్ స్టెబిలిటీ కోసం కొద్ది రోజులు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సార్, ఇవాళ మార్కెట్ సంబంధించి ఒక క్లియర్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.